సులోచన మనోభావాలకు స్వాగతం. ప్రెగ్నెన్సీలో అన్ని రకాల పళ్ళు అన్నీ తినాలి అని చెప్తారు. ఎందుకంటే బేబీకి పోషక విలువలు పూర్తిగా అందాలి కాబట్టి ప్రతిదీ తినాలి అని చెప్తారు. గ్రహణం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణంలో బయటికి వెళ్ళకూడదు అని చెప్తారు. ఎందుకంటే గ్రహణం రేజ్ ఎఫెక్ట్ తప్పకుండా పిల్లల మీద చూపిస్తాయి. ఎర్లీ మంత్స్ కంటే చివరి నెలల్లో 7, 8, 9 మంత్స్ అప్పుడు ఎక్కువగా గ్రహణ ఎఫెక్ట్ పిల్లల మీద కడుపులో ఉన్న వాళ్ళ బేబీ మీద పడుతుంది. దానివల్ల ఆ టైంలో కదలకుండా ఉండమని చెప్తారు. గ్రహణం టైంకి ముందే తినేసి అరిగిపోయి ఉండాలి అని చెప్తారు. పడుకొని ఉండాలని చెప్తారు కదలకుండా ఉండమని. ఇన్ కేస్ మరీ ఆకలేస్తే ఎక్కువ టైం గ్రహణ టైం గానీ ఎక్కువ ఉంటే అప్పుడు పాలు, పళ్ళు లాగా తేలిగ్గా అరిగేవి తీసుకోవచ్చు అని చెప్తారు. తర్వాత ఇన్ కేస్ ఏ బాత్రూమ్ కన్నా బయటికెళ్ళాల్సొస్తే ఒక రగ్గు లాంటిది కప్పుకొని వెళ్ళమని చెప్తారు. అంతేగాని ఆ రేస్ మాత్రం డైరెక్ట్‌గా తల్లి కడుపు మీద దాని నుంచి బిడ్డకి వెళ్ళొద్దు అని చెప్తారు. ఆ కేర్ ఒకటి తీసుకోమని చెప్తారు. అలాగే ఫ్రూట్స్ అంతా మంచిగా తినమని చెప్తారు. ఇంకా ఈ హార్మోనల్ చేంజెస్ ఈ బేబీ ఫామ్ అయినప్పుడు హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో కొంచెం బాడీకి బయటకు ఏదైనా బ్యాక్టీరియా కానీ కొత్తది ఏదైనా లోపలికి ఎంటర్ అయినప్పుడు శరీరానికి ఆ బ్యాక్టీరియాని బయటికి పంపించే గుణం ఉంటుంది. సో అదే గుణంతోని ఈ ఒక కొత్త బేబీ లోపల కడుపులో ఉన్నప్పుడు కూడా కొంచెం బాడీకి ఏదో చేంజ్ జరిగింది అని గబగబా అలర్ట్ అయిపోయి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తది. దానివల్ల వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల కొన్ని అన్నీ నచ్చవు వీళ్ళకి. సో అప్పుడు ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం.